హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసరికి ఈ ఇన్ఫ్రా వాళ్ళ ఎలిగెంట్ నివాస అనే ప్రాజెక్ట్ అండి. సో తెల్లాపూర్లో అయితే ఉందన్నమాట. సో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి. రీసెంట్గా లాంచ్ అయితే చేయడం జరిగింది. మనకు 4 ఏకర్స్లో 3 టవర్స్ అయితే ఉంటాయండి. అలాగే లో డెన్సిటీ ఫ్లాట్స్ అనమాట. ఓన్లీ 526 యూనిట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. 23 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. సో నియర్ బై డెవలప్మెంట్ కానీ చూసినట్లయితే బ్యాక్ సైడే మనకు మై హోమ్ అంకుర విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే నియర్ బైలోనే అన్విత హై9 అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. దానికి పక్కనే చూస్తే మై హోమ్ వాళ్ళ మై హోమ్ విపినా, మై హోమ్ త్రిదాస్ అనే అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. దీని పక్కనే మనకు చూస్తే మెరు ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుందండి. అది కూడా మీకు చూస్తాను. ఇది మెరు ఇంటర్నేషనల్ స్కూల్. సో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దగ్గరలో అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అలాగే ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో, అలాగే నియోపోలిస్ సెస్కి దగ్గరలో ఉంది. అలాగే నియర్ బైలో చూస్తే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే దీని పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంది. అలాగే దీనితో పాటే మనకు చూస్తే ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి. టువార్డ్స్ ది కొల్లూరు సైడ్ కానీ చూస్తే ఇక్కడ ది గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందండి. ఇంకా టువార్డ్స్ మనము కోకాపేట్ నియోపోలిస్ సెస్ అయితే చూద్దామండి. ఇక్కడ చూస్తే మనకు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. దీని పక్కనే గ్రీన్ డాల్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక 10 మినిట్స్లో మనకు ఈ కోకాపేట్ నియోపోలిస్ సెస్ వెళ్ళొచ్చండి. ఇది కోకాపేట్ నియోపోలిస్ సెస్ అనమాట. దీంట్లో మై హోమ్, ప్రిస్టేజ్, రాజపుష్ప, తర్వాత మనకు బ్రిగేడ్, తర్వాత సత్వా, వీళ్ళన్నీ చాలా కంపెనీస్ అయితే దీంట్లో వీళ్ళ ప్రాజెక్ట్స్ని అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాజెక్టు. సో ఈ ఎలిగెంట్ నివాస అనే ప్రాజెక్ట్ అయితే ఈ ఇన్ఫ్రా వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారండి. ఒక ప్రీమియం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. 3 బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయండి. 4 ఏకర్స్లో 526 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో 2 and 3 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. సో అపార్ట్మెంట్ సైజెస్ కానీ చూసినట్లయితే 1375 SFT నుంచి తీసుకొని 2205 SFT దాకా అయితే ఉంటుందండి. అలాగే 23 ఫ్లోర్స్ మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అలాగే ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్లో యూనిట్స్ అయితే ఉంటాయి. అలాగే 5 లెవెల్స్ ఆఫ్ కార్ పార్కింగ్ ఉంటుందండి. దీంట్లో 2 సెలార్స్, 3 పోడియమ్స్ అయితే ఉంటాయి. సో ఎలివేషన్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందండి. సో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటుంది. అలాగే 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ యాక్సెస్ అయితే ఉంటుంది. అలాగే ప్రీమియం క్వాలిటీ మటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు. అలాగే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్, మ్యాజెస్టిక్ ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది. అలాగే కంట్రోల్డ్ ఎంట్రీ ఎగ్జిట్ అయితే ఉంటుందండి. అలాగే ఈవీ స్టేషన్స్ అయితే ఉంటాయి ఫర్ ఛార్జింగ్ వెహికల్స్ కోసము. అలాగే మనకు నియర్ బైలో డెవలప్మెంట్స్ చూసినట్లయితే 5 మినిట్స్లో ఓఆర్ఆర్, 15 మినిట్స్లో నియోపోలిస్, 15 మినిట్స్లో చాలా కాలేజెస్, హాస్పిటల్స్ అయితే ఉన్నాయి, స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకు ఎమ్యూనిటీస్ అయితే అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి దీంట్లో. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. జెన్ ఓయాసిస్ అని, తర్వాత కిడ్స్ కార్నరు, క్లబ్ హౌస్, ఇవన్నీ అయితే ఉంటాయి. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. అలాగే మనకు దీంట్లో బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్లబ్ హౌస్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే మనకు వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. సో వీళ్ళు ఇక్కడ చూస్తే మనకు లివింగ్ ఏరియా అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో లివింగ్ ఏరియా కానివ్వండి, తర్వాత డైనింగ్, ఇవన్నీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ప్రాజెక్ట్ అయితే ఉండబోతుంది. సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రైసింగ్ ఆల్మోస్ట్ ఒక 90 lakhs నుంచి స్టార్టింగ్ అయితే ప్రైసింగ్ అయితే ఉంటుందండి. సో వర్క్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. సో క్వాలిటీ ఇవన్నీ మీరు ఒకసారి సైట్ విజిట్ అయితే చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. అలాగే మనకు ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఎవరైతే చూస్తున్నారో ప్రీమియం ప్రాజెక్టు, అలాగే మనకు తెల్లాపూర్ లొకేషన్ కోసం చూస్తున్నారో, ఒక 1 CR బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఒక సూటబుల్ ప్రాజెక్ట్ అయితే చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు వీళ్ళ వెబ్సైట్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇక్కడ చూడొచ్చు గెస్ట్ లాంచెస్ కానివ్వండి, గేమ్స్ లాంచెస్ అయితే ఉంటాయి. అలాగే మనకు ప్రీమియం క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. దీంట్లో బిజినెస్ సెంటర్స్ అయితే ఉంటాయి. అలాగే దీంతో పాటే మనకు క్లబ్ హౌస్ ఎక్స్టీరియర్ చూస్తే ఈ విధంగా అయితే ఎక్స్టీరియర్ అయితే ఉంటుందండి. అలాగే మనకు చూస్తే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది, ఇన్ఫినిటీ పూల్. అలాగే లో డెన్సిటీ ఫ్లాట్స్ అండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి సైట్ విజిట్ చేసి మీరు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.